హలో ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కిచెన్. అందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు. ఈరోజు అయితే టెంపుల్కి వెళ్ళాను, విశ్వకర్మ జయంతి అని. అక్కడ పూజలు యజ్ఞాలు బాగా జరిగాయి. ఇంకా భోజనాలు చేసి ఇంటికి వచ్చేసాము. విశ్వకర్మ గురించి కొన్ని విశేషాలను చూద్దాము. అదేవిధంగా విశ్వబ్రాహ్మణులు ఎన్ని రకాలు, వారి వృత్తి ఏంటి అనేది, విశ్వానికి ఏ విధంగా కారకులు అయ్యారు విశ్వబ్రాహ్మణులు అనేది వీడియోలో చూసేద్దాం. ఇంకా అదేవిధంగా స్పెషల్ రెసిపీ క్యారెట్తో అయితే స్వీట్ రెసిపీ చేశాను. స్కిప్ అవ్వకుండా చూడడానికి ట్రై చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేస్తారనుకుంటున్నాను. లైక్ షేర్ కూడా చేయండి తప్పకుండా. అయితే ఈ స్వీట్ రెసిపీ ఏ విధంగా తయారు చేయాలి అనేది చూద్దాము. చాలా క్విక్ అండ్ ఈజీగా తయారు చేసుకునే క్యారెట్ హల్వాని అయితే జస్ట్ 2 ఇంగ్రీడియంట్స్తో తయారు చేసుకోవచ్చు. అదే విధంగా తయారు చేసుకోవచ్చు ఈ వీడియోలో చూసేద్దాం. పిల్లలు క్యారెట్ తినట్లేదా అయితే ఈ విధంగా స్వీట్ చేసి పెట్టండి, తప్పకుండా తింటారు. ఇంకా ఈ వీడియోలో యూజ్ చేసిన 2 ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది చూసే ముందు ఫస్ట్ అయితే మనకి విశ్వబ్రాహ్మణులు ఎన్ని రకాలుగా ఉంటారు అనేది ఇప్పుడు చూసేద్దాం. కర్మ పంచముఖాలను కలిగి ఉంటారు. ఆ పంచముఖాల నుంచి ఉద్భవించినవి ఈ విశ్వబ్రాహ్మణ మనుబ్రహ్మ వంశీయులు సనాగ గోత్రధారులై అయ్యో అంటే ఇనుప వృత్తిని చేపట్టారు. మయ బ్రహ్మ వంశీయులు సనాతన గోత్రధారులై తారు అంటే కొయ్య వృత్తిని, చెక్క పని చేస్తూ ఉంటారు. తలుపులు, మంచాలు, చక్రాలు ఇలాంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. త్వష బ్రహ్మ వంశీయులు అంటే అహభూషణ గోత్రధారులై తామ్ర అంటే రాగి, కంచుతో తయారు చేసిన వస్తువులు తయారు చేస్తూ ఉంటారు. శ్రీ శిల్పి బ్రహ్మ వంశీయులు ప్రత్యక్ష గోత్రధారులై రాతి శిల్పాలను వృత్తి చేపట్టారు. విశ్వజ బ్రహ్మ వంశీయులు సుపర్ణస గోత్రధారులై సువర్ణ అంటే బంగారు ఆభరణాలు తయారు చేసేవారుగా. ఈ విధంగా ఆయన పంచముఖాల నుండి ఉద్భవించిన ఈ మను, మయ, త్వష్ట, శిల్పి, విశ్వజ్ఞ ఈ విధంగా పంచముఖాల నుంచి వచ్చిన విశ్వకర్మలు తెలియజేస్తుంది. ప్రతిరోజు మనము ఉపయోగించే వస్తువుల్లో మనకి ప్రతిదీ విశ్వకర్మ తయారు చేసిన వాటి నుంచే వస్తాయి. కాబట్టి ఆయన్ని విశ్వాన్ని సృష్టించిన సృష్టికర్త అంటారు. దేవతలు సైతం సృష్టికి నిర్మించిన విశ్వకర్మని పిలిచేవారంట. ఒక సందర్భాన్ని కూడా చూసేద్దాం. పార్వతులు ఒకరోజు నేను అందంగా ఉన్నాను అంటే నేను అందంగా ఉన్నాను అని ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అప్పుడు ఎవరు అందంగా ఉన్నారో తేల్చుకోవాలంటే మనం తప్పకుండా విశ్వకర్మను పిలవాలి అని ఒక విశ్వకర్మని పిలిచి మా ఇద్దరిట్లో ఎవరు అందంగా ఉన్నారు చెప్పు అని అడుగుతారు శివపార్వతులు. అప్పుడు విశ్వకర్మ ఏది చెప్తే ఏమవుతుందో అని ఇద్దరు అందంగా ఉన్నారు అంటే ఒప్పుకోవట్లేదు. ఏం చేయాలి అని ఒక అద్దాన్ని తయారు చేసి ఇచ్చాడట. అప్పుడు ఇందులోనే మీ ఇద్దరు చూసుకొని ఎవరు అందంగా ఉన్నారు అనేది తేల్చుకోండి అని చెప్పాడంట విశ్వకర్మ. అప్పుడు శివుడు, పార్వతి అద్దంలో చూసుకొని ఒకరినొకరు చూసుకొని నవ్వుకున్నారంట. అప్పుడు విశ్వకర్మ తయారు చేసిన అద్దం అనేది ఉపయోగించారు. శివపార్వతులు నీకేం వరం కావాలో కోరుకో, మా సందేహాన్ని నివృత్తి చేశావు అన్నారంట. అప్పుడు విశ్వకర్మ ఈ విధంగా అన్నాడంట, నాకు ఏది లేదో అది ఇవ్వండి అని. శివుడు పార్వతులు అన్నీ చూశారు. అన్నీ ఉన్నాయి, ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, నీకు లేనిదంటూ ఏమీ లేదు కదా, నీకు లేనిదల్లా దరిద్రమే అని ఈ విధంగా శపించారంట. ఆయన కోరుకోమన్నప్పుడు విశ్వకర్మ మంచిగా కోరుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు. ప్రతి విశ్వకర్మకి ఇలాంటి కష్టాలు వస్తూ ఉంటాయి. అందులో ఎక్కువగా డబ్బు నిలవదు అని పురాణాలు, కథల ద్వారా తెలుసుకోవచ్చు. ఇంకా ఈ రెసిపీకి అయితే 4 క్యారెట్లు తీసుకున్నాను. వాటిని పీల్ ఆఫ్ చేసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బట్ట తీసుకొని దానిలో వచ్చిన జ్యూస్ని వడకట్టుకొని దానిలో 1 కప్పు వరకు కార్న్ ఫ్లోర్ వేసేసుకొని తిప్పేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడైతే మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకున్నాం కదా, నేతిలో డ్రై ఫ్రూట్స్ని ఏమి కావాలంటే అవి వేయించుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడు అందులోనే 1 కప్పు వరకు షుగర్ వేసుకొని 1/2 కప్పు వరకు వాటర్ వేసుకొని పూర్తిగా కరిగే వరకు తిప్పుకోవాలి. ఈ విధంగా స్టిక్కీగా వచ్చే వరకు తిప్పుకోవాలి. మనము స్టిక్కీగా వచ్చిన తర్వాత మనం ఇప్పుడు పూర్తిగా కలిపెట్టుకున్న కార్న్ ఫ్లోర్, అదేవిధంగా క్యారెట్ జ్యూస్ మిశ్రమాన్ని అయితే ఇందులో వేసేసుకోవాలి. ఇందులో వేసుకొని తిప్పుతూ ఉంటే మనకి దగ్గర పడిపోతూ ఉంటుంది. అలా ఉండలు కట్టకుండా ఫాస్ట్గా తిప్పేసుకోవాలి. ఈ విధంగా ఈ మిశ్రమం అనేది దగ్గర పడే వరకు తిప్పుతూ ఉండాలి. ఈ విధంగా తిప్పిన తర్వాత
ఈ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత ఒక బౌల్ తీసుకొని దానికి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇందులో కూడా కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకున్నాను, అది వీడియో తీయడం స్కిప్ అయినట్టుంది. సో ఇందులో కూడా నెయ్యి వేసేసుకొని ఒక 2 నిమిషాలు తిప్పేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకొని ఎందులో అయితే మనం ఏ షేప్లో కావాలనుకుంటామో ఆ షేప్లో ఉన్న బౌల్ని అయితే తీసుకోవాలి. దానిలో ఒక 2 చుక్కల నెయ్యి వేసేసుకొని అప్లై చేసుకోవాలి చుట్టూతా. ఈ విధంగా అప్లై చేసేసుకొని టైం ఉంటే 1 అవర్ వరకు బయట ఉంచిన దగ్గర పడుతుంది, లేదు అనుకుంటే ఒక పావు గంటలో అవ్వాలంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసుకోండి. ఇలా వేడిగా ఉన్న మిశ్రమాన్ని అయితే వేసేసుకుంటున్నాను. ఒక పావు గంట తర్వాత తీసినట్లయితే నాకు ఈ విధంగా ఈ షేప్లో అయితే వచ్చేసింది. దీన్ని కట్ చేసుకొని తీసేసుకోవడమే, అంతే అండి. ఎంతో టేస్ట్ క్యారెట్ స్వీట్ రెసిపీ రెడీ. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు శ్రీ కిచెన్.